క్వెషన్ ఏమిచ్చారంటే దేర్ ఆర్ 2 ఎగ్జామినేషన్ రూమ్స్ ఏ అండ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఉన్న స్టూడెంట్స్ ఇనీషియల్‌గా ఏలో ఎక్స్ అనుకుందాం, బిలో వై అనుకుందాం. ఇఫ్ 10 స్టూడెంట్స్ ఆర్ సెంట్ ఫ్రమ్ ఏ టు బి. ఏలోంచి 10 స్టూడెంట్స్‌ని తీసేసి బిలో పెట్టామంట. అప్పుడేమంటున్నారు అంటే ఏలో 10 తీసేసాం. సో, x - 10. బిలో పెంచారు. ఈ 10 స్టూడెంట్స్ బికెళ్లారు కదా! సో, y+10. అప్పుడేమైందంట? రెండిట్లోనూ ఈక్వల్ అయిపోయారంట. అంటే ఏంటి? x - 10 విల్ బి ఈక్వల్ టు y+10. దీని నుండి మనం ఏమని రాయొచ్చు? x విల్ బి ఈక్వల్ టు y+20 అని రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇఫ్ 20 క్యాండిడేట్స్ ఆర్ సెంట్ ఫ్రమ్ బి టు ఏ. బిలోంచి 20 మెంబర్స్‌ని తీసేసి ఏకి పంపించారంట. అప్పుడేమైంది? దెన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ ఈస్ డబుల్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బి. అంటే ఏలో ఎంతమందున్నారు? x+20 విచ్ విల్ బి ఈక్వల్ టు డబుల్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బి. బిలో y - 20 కదా! సో, దీన్ని మనం కరెక్ట్‌గా మళ్ళీ రాసుకుంటే 2y - 40. అంటే దీని నుండి x ఏమొస్తుంది? 2y - 60. మనకి ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది 2 అనుకుందాం. రెండిట్లోని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x కామన్ ఉంది కాబట్టి RHSని ఈక్వేట్ చేసేసుకుంటా. సో, y+20 విల్ బి ఈక్వల్ టు 2y - 60. సో, ఈ వైని ఇటు పంపిస్తాననుకోండి. అప్పుడేమవుతుంది y. 2y - y విల్ బి y. ఈ -60 ఇటొస్తే +60. 60 + 20 విల్ బి 80. సో, మనకి y వాల్యూ అనేది 80 అని వచ్చింది. మనకేమడిగారు? ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ రూమ్ ఏ ఈస్ అన్నారు. రూమ్ ఏలో ఉన్నదేంటి? x. x అనేది ఎంత అవుతుంది? y+20 అంటే 80 + 20 విచ్ ఈస్ నథింగ్ బట్ 100. సో, సి 100 ఇస్ ద రైట్ ఆన్సర్.